యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2 భాగాలు కనీసం మనకి కనపడతాయి, ప్రధాన భాగాలు. మొదటి భాగంలో ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, రెండవ భాగంలో ద రెస్పాన్స్ ఆఫ్ హిస్ సర్వెంట్. మొదటి భాగంలో దేవుని ప్రత్యక్షత, రెండవ భాగంలో ఆ దేవుని సేవకుడి యొక్క ప్రతిస్పందన. ఇవి 2 మనకి కనపడతాయి, ప్రత్యక్షత, ప్రతిస్పందన, రెవల్యూషన్ అండ్ రెస్పాన్స్. ఈ రోజున క్రైస్తవ్యానికి కరువు అయింది ఏమిటంటే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. వెన్ దెర్ ఇస్ నో ప్రాపర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దెర్ కెనాట్ బి అ ప్రాపర్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్. ఈరోజు దేవుడికి మనం సరిగా స్పందించట్లేదు. మన చర్చ్లో మనం ప్రసంగం జరుగుతుండగా, ఆరాధన జరుగుతుండగా మనకు సెల్ ఫోన్ మోగుతుంది. దట్స్ నాట్ అ ప్రాపర్ రెస్పాన్స్ దట్ యూ షుడ్ ఆఫర్ టు గాడ్ కదండి. చాలాసార్లు ప్రార్థన మధ్యలో దైవజనులే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దానికి కారణం ఏంటంటే ద ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరో తెలియకపోవడం. ఈరోజున 66 పుస్తకాలు మన చేతికి ఇచ్చాడు, గుదిగుచ్చి ఒక అద్భుతమైనటువంటి సత్యవేదంగా, పరిశుద్ధ గ్రంథంగా మనకి ఇచ్చాడు ఆయన. బట్ మనకి ప్రాపర్ రెస్పాన్స్ ఎందుకు లేదు అంటే వీఆర్ నాట్ బాదర్ టు రీడ్ దిస్. ఈ పుస్తకం మనం చదవకపోతే, దీని లోతుపాతులు మనకు తెలియకపోతే, మన లోటుపాట్లు కూడా మనకు తెలియవు. దీని లోతుపాతులు మనకు తెలియకపోతే మన దేవుని గొప్పతనం కూడా మనకు అర్థం కాదు. సో అందుకనే రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరు అనేది నేను తెలుసుకున్నప్పుడే నా రెస్పాన్స్ సరిగా ఉంటుంది. నేను మిగిలిన మతాల్లో కూడా నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వాళ్ళతో అసోసియేట్ అవుతూ ఉంటాను. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు గౌరవించినట్టుగా మన దేవుణ్ణి మనం గౌరవించట్లేదు. కానీ ఈ దేవుడు చాలా ప్రత్యేకమైన దేవుడు, చాలా సుందరమైన దేవుడు, చాలా విలక్షణమైన దేవుడు, చాలా ఔన్నత్యం కలిగిన దేవుడు, మ్యాచ్లెస్ గాడ్. వేల్పులలో నీ వంటి వాడు లేడు. మరి వేల్పులకు దొరికినటువంటి గౌరవం వేల్పులలో నీ వంటి వాడు లేడు అనేటువంటి వాడికి దొరక్కపోతే వాట్స్ ద యూస్?